హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనము గ్రామర్ వచ్చేసి స్టార్ట్ చేయబోతున్నాం. ఒకసారి చూడండి, ఫస్ట్ గ్రామర్ స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో కొన్ని టర్మ్స్ తెలుసు. సో లెటర్స్, సో ఏదైనా కానీ లెటర్స్ అంటే ఇప్పుడు మనకి ఒకే ఒకటి. సో ఇప్పుడు ఇదంతా ఉంది కదా, డూ అనేది ఉంది కదా, ఇది ఒక లెటర్ అని అంటారు. కొన్ని లెటర్ యొక్క కలెక్షన్సే ఒక వర్డ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు పదం ఫస్ట్ వచ్చేసి అక్షరం. కొన్ని అక్షరాల సముదాయాన్నే పదం అని అంటారు. పదం. కొన్ని పదాల సముదాయాన్ని వాక్యం అని అంటారు. ఓకేనా? ఇంగ్లీష్లో అయితే సెంటెన్సెస్ వాక్యాలు. ఓకేనా? ఇప్పుడు ఈ వాక్యంలో వాక్యాలు, ఇప్పుడు ఇక్కడ మనకి 6 వాక్యాలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఫస్ట్ తెలుగు గ్రామర్ ఏంటంటే కర్త, కర్మ, క్రియ. ఫస్ట్ కర్త అంటే ఏంది, కర్మ అంటే ఏంది, క్రియ అంటే ఏందో చూడాలా. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇంగ్లీష్లో అయితే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ అని ఉంటాయి కదా, అలా తెలుగులో వచ్చేసి కర్త, కర్మ, క్రియ. కర్త అంటే ఏంటంటే ఎవరైతే పని చేస్తూ ఉంటాడో సో వాళ్ళనే కర్త అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, రాముడు రావణుని చంపెను. ఎవరు చంపారు అని క్వశ్చన్ వేసుకుంటే రాముడు. ఓకేనా? ఎవరు చంపారు అని క్వశ్చన్ వేసుకుంటే రాముడు చంపాడు కదా. సో ఇతనే ఏమవుతాడంటే కర్త. ఈ సెంటెన్స్లో కర్త ఎవరు? రాముడు. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ రాముడు వచ్చేసి కర్త. మరి ఇతను చేసే పనిని అనుభవించేది ఎవరు? రావణుడు. ఓకేనా? సో ఆ పని యొక్క ఫలితం ఎవరి మీద పడుతుందో సో వాళ్ళనే కర్మ అంటారు. ఓకేనా? కర్మ. మరి రాముడు రావణుని ఏమి చేశాడు? చంపాడు. సో కర్త వచ్చేసి ఇక్కడ రావణుడు. అలాగే క్రియ వచ్చేసి ఏం జరిగింది, పని ఏం జరిగింది అని చెప్పడమే క్రియ. ఓకేనా? క్రియ వచ్చేసి ఏంటి? చంపడం, చంపెను అనేది క్రియ అవుతుంది. సో ఇది కర్త, కర్మ, క్రియ. కర్త అంటే పనిని చేసే మెయిన్ పర్సన్ అన్నమాట. ఓకేనా? సో ఇతను చేసే పని వచ్చేసి ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేదే కర్మ. ఓకేనా? క్రియ అంటే పని, వర్క్. ఓకేనా? సో ఇప్పుడు 1 by 1 వచ్చి చెప్పిపోతారా? దా. సో ఇప్పుడు ఫస్ట్ వన్, రాజు ఫలము తిన్నాడు. రాజు ఫలము తిన్నాడు అనే దానికి సో జస్ట్ కర్త, కర్మ, క్రియ ఇటు సైడ్ రాసి ఫస్ట్ వన్కి. కర్త ఎవరు? కర్త. సో కర్త వచ్చేసి రాజు. వెరీ గుడ్. సో నెక్స్ట్ కర్మ. రాజు ఏం చేస్తున్నాడు? కర్మ వచ్చేసి సో అతను చేసే పనిని అనుభవించేది ఎవరు? ఇక్కడ ఫలము. ఓకేనా? ఫలము వచ్చేసి కర్మ అవుతుంది. క్రియ అంటే పని ఏం జరుగుతుంది? తిన్నాడు. వెరీ గుడ్. సో ఇక్కడ క్రియ వచ్చేసి, క్రియ అంటే వర్బ్ అనమాట. సో వర్బ్ వచ్చేసి ఏం జరుగుతూ ఉందంటే తిన్నాడు. సో ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ సో జస్ట్ దీని కింద అండర్లైన్ నేను అడుగుతా ఉంటాను, నువ్వు అండర్లైన్ చేయి జస్ట్. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి రాము పుస్తకం చదువుతున్నాడు. సో అందరు కూడా చెప్పచ్చు. సో ఇక్కడ రాము ఏం చేస్తున్నాడు? పుస్తకం చదువుతూ ఉన్నాడు. సో రాము అనేది ఎవరు ఇక్కడ? కర్త. వెరీ గుడ్. రాము వచ్చేసి కర్త. నెక్స్ట్ పుస్తకం అనేది ఏమవుతుంది? కర్మ. వెరీ గుడ్. పుస్తకం వచ్చేసి కర్మ. చదువుతున్నాడు అనేది ఏమవుతుంది? క్రియ. సో చదువుతున్నాడు అనేది క్రియ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మేఘన నాట్యం చేస్తున్నది. మేఘన ఏం చేస్తుంది? నాట్యం చేస్తుంది. మరి మేఘన ఏమవుతుంది? కర్త. మెయిన్ పర్సన్ ఎవరు ఇక్కడ? మేఘన. సో మేఘన వచ్చేసి కర్త. కర్మ ఏంటి ఇక్కడ? నాట్యం చేస్తున్నది. క్రియ. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఆనంద్ పాట
విన్నాడు. ఆనంద్ ఏం చేస్తున్నాడు? పాట విన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఆనంద్ వచ్చేసి కర్త అవుతుంది. ఆనంద్ వచ్చేసి కర్త. పాట అనేది కర్మ. వెరీ గుడ్. విన్నాడు అనేది క్రియ. వెరీ గుడ్. సో నెక్స్ట్ సీత పూలు కోసింది. సీత పూలు కోసింది. సీత ఏమవుతుంది? కర్త. వెరీ గుడ్. పూలు వచ్చేసి కర్మ. కోసింది అనేది ఏమవుతుంది? క్రియ. సో పని కాబట్టి క్రియ అనేది పనిని తెలియజేస్తుంది. ఇదన్నమాట. సో ఫస్ట్ క్లాస్లో మనం కర్త అంటే ఏంది, కర్మ అంటే ఏంది, క్రియ అంటే ఏంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.